ఓం మహాగణపతి నమః. ప్రేక్షకులకు పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరము ప్రతి ఒక్కరికి చక్కగా అనుకూలంగా ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనము ఈ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయో 12 రాశులకు చూద్దాము. కర్కాటక రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు మనము చూసినట్టయితే, ముందుగా పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, అశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు ఈ కర్కాటక రాశికి చెందుతారు. ఈ రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి రాజ్యపూజ్యము, వ్యయము, అదేవిధంగా అవమానము, ఆదాయము కనుక చూసుకున్నట్టయితే, ఆదాయము వచ్చేసి ఈ రాశి వారికి 2గా ఉంది, వ్యయము 11గా ఉంది. అంటే ఆదాయం అనేది కాస్త తక్కువగా కనిపిస్తుంది, ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే సంపాదన అవకాశాలు ఉన్నప్పటికీ దానికి మించి ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కర్కాటక రాశి వారు కాస్త జాగ్రత్త పడవలసినటువంటి, ఆర్థిక విషయంలో జాగ్రత్త పడవలసినటువంటి అవసరము ఈ సంవత్సరం అనేది ఉంటుంది. అదేవిధంగా రాజ్యపూజ్యము 4గా కనిపిస్తుంది, అవమానము 7గా కనిపిస్తుంది. అంటే కాస్త మిమ్మల్ని విమర్శించేటటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, అపార్థాలు చోటు చేసుకునేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మన యొక్క మాటల్లో, ప్రవర్తనలో కాస్త జాగ్రత్త అనేది అవసరంగా మనము కర్కాటక రాశి వారికి ఈ యొక్క సంవత్సరము చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక మనకు వీరి ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే, ముఖ్యంగా శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి 9వ ఇంట్లో శని యొక్క సంచారం అనేది ఈ సంవత్సరం మొత్తము ఈ రాశి వారికి ఉంటుంది. 9వ స్థానంలో, భాగ్యస్థానంలో శని యొక్క సంచారము అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తము శని యొక్క సంచారము అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పనుల్లో కాస్త ఆలస్యం జరిగినప్పటికీ చక్కగా అనుకూలంగానే కనిపిస్తుంది. అదృష్టం కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికీ మీకు అనుకూలత అనేది ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే శని వల్ల కష్టపడి ప్రయత్నిస్తే ఈ యొక్క సంవత్సరంలో శని మీకు చాలా చక్కగా అనుకూలిస్తాడు. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక గురు యొక్క సంచారం చూసినట్టయితే, అక్టోబర్ 31 నుంచి గురువు సింహరాశిలోకి సంచారం చేస్తాడు. కాబట్టి ఈ అక్టోబర్ 31 తర్వాత చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. గురు గ్రహం యొక్క అనుగ్రహం అనేది మీకు పెరుగుతుంది, గురు బలం పెరుగుతుంది. కాబట్టి ధనలాభాలు పెరుగుతాయి, కుటుంబ సౌఖ్యము పెరుగుతుంది, మాటకు మంచి విలువ పెరుగుతుంది, కొత్త ఆదాయ అవకాశాలు కూడా మీకు కలుగుతాయి. ముఖ్యంగా గురువు కర్కాటక రాశి వారికి 6వ అధిపతి, 9వ అధిపతి. కాబట్టి కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ, లేదా వృత్తికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ లాభదాయకంగా ఉంటుంది. ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 31 తర్వాత నుంచి గురువు మీకు చాలా చక్కటి అనుకూలంగా మనకి కనిపిస్తున్నాడు. అయితే జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా జన్మంలో గురువు సంచారం చేస్తాడు. కాబట్టి కొత్త ఆలోచనలు వస్తాయి, జీవితంలో కాస్త మార్పులు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పైన కొంత జాగ్రత్త అనేది అవసరంగా మనము చెప్పవచ్చు. ఇక రాహు యొక్క సంచారం కనుక చూసుకున్నట్టయితే, రాహు మీకు 8వ ఇంట్లోను 7వ ఇంట్లోను సంచారం చేస్తున్నాడు. నవంబర్ తర్వాత 7వ ఇంట్లోకి సంచారం చేస్తాడు. కాబట్టి దాంపత్య జీవితానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరము. అంటే చిన్న చిన్న ఈగో సమస్యలు కానీ, లేదా మీకు ఆరోగ్య సమస్యలు కానీ వచ్చేటటువంటి అవకాశాలు మనకు దంపతుల మధ్య కనిపిస్తున్నాయి. పార్ట్నర్షిప్ విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరము నవంబర్ 25 తర్వాత ఉంటుంది. ఇక కేతు గ్రహం యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే, కేతు మీకు 2వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కేతు 1వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ధన విషయంలో కూడా జాగ్రత్త అవసరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేది కాస్త మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓవరాల్ చూసినట్టయితే వీరికి అక్టోబర్ 31 తర్వాత నుంచి చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే గురువు 2వ ఇంట్లో సంచారం చేయడము, తద్వారా ధనలాభము, కుటుంబ సౌఖ్యము, కొత్త ఆదాయ అవకాశాలు కలిగేటటువంటి అవకాశాలు మనకు కర్కాటక రాశి వారికి గోచరిస్తున్నాయి.
ఓవరాల్ చూసినట్టయితే వీరికి సంవత్సర ప్రారంభంలో కాస్త జాగ్రత్త అవసరము, అయితే సంవత్సరం చివరిలో పరిస్థితులు చాలా అనుకూలిస్తాయి, మెరుగుపడతాయి, మీరు అనుకున్న విధంగా కలుగుతాయి. ఇది స్థూలంగా మనకి కర్కాటక రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు. ఈ సంవత్సరం గురించి, ఈ పరాభవనామ సంవత్సరం గురించి కనుక చూసినట్టయితే, ఈ పరాభవనామ సంవత్సరము మనకున్నటువంటి 60 సంవత్సరములలో 40వ సంవత్సరం. పరాభవం అని అంటేనే ఇది ఒక సంస్కృత పదము. పరాభవం అంటే ఓటమి అనే అర్థము. అంటే ఈ సంవత్సరము ఓటమి అంటే చెడుగా మనం అనుకోకూడదు. ముఖ్యంగా ఇది ఒక మన పరాభవం వల్ల మనకు నేర్పించేటటువంటి పాఠాలను తీసుకోవాల్సినటువంటి సంవత్సరంగా మనము చూడాలి. అంటే ఓటమి, తగ్గుదల, అదేవిధంగా గర్వం తగ్గడము, వినయం నేర్చుకోవడము లాంటి ఫలితాలు ఈ పరాభవ సంవత్సరంలో మనకు కలుగుతాయి. దీనికి మనకు పౌరాణికంగా ఒక కథ కూడా ఉంది. అంటే మనకు పురాణాల్లో దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సంవత్సరము దేవతలు తమ అహంకారం వల్ల ఓటమి పాలవుతారు. ఆ సంవత్సరాన్ని పరాభవ సంవత్సరంగా కూడా పరిగణిస్తారని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. ఇది ఒక కథగా మనకు చెప్పడం జరిగింది. మనకు పురాణాల్లో ఈ పరాభవ నామ సంవత్సరానికి పేరు ఏ విధంగా వచ్చింది అనే ఒక కథ కూడా చెప్పడం జరిగింది. అంటే పూర్వము దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సంవత్సరము దేవతలు తమ అహంకారం వల్ల పరాజయం పొందుతారు. అంటే కాబట్టి ఆ సంవత్సరాన్ని పరాభవ సంవత్సరంగా కూడా పిలుస్తారు అని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. అంటే ఏదైతే ఈ అహంకారం వల్ల మనం ఓటమి పాలవుతామో, మనకు ఏదైతే మన తప్పులు నేర్చుకొని, తప్పులు మనం సరిదిద్దుకొని తద్వారా నేర్చుకొని ముందుకు వెళ్ళేటటువంటి సంవత్సరంగా మనం ఈ పరాభవ నామ సంవత్సరాన్ని చూడవచ్చు. అయితే ఓవరాల్గా చూసినట్టయితే ఈ సంవత్సరంలో కొంతమందికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్లాన్లు ఆలస్యం కావచ్చు. అదేవిధంగా చాలా మందికి అహంకారం తగ్గి వినయం అనేది ఈ సంవత్సరం తప్పకుండా పెరుగుతుంది. పాత తప్పులు సరిదిద్దుకునేటటువంటి అవకాశంగా కూడా మనం ఈ సంవత్సరము చూడవచ్చు. అయితే కొత్త మార్గాలు నేర్చుకునేటటువంటి సంవత్సరంగా కూడా మనము ఈ సంవత్సరం చూడవచ్చు. ఆధ్యాత్మికత పెరిగేటటువంటి సంవత్సరంగా ఈ పరాభవ నామ సంవత్సరము మనకు అందరికీ ఉంటుందని మనం గమనించాలి. అయితే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి నవనాయకులు గనక మనం చూసినట్టయితే ఈ సంవత్సరము రాజు గురువు, అదేవిధంగా మంత్రి కుజుడు, సేనాధిపతి అర్ఘాధిపతి మరియు మేఘాధిపతి చంద్రుడుగా ఉన్నారు. ఇక సస్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడుగా ఈ సంవత్సరంలో మనకు ఉన్నారు. ఇవి మనకున్నటువంటి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి విశేషాలు. అదేవిధంగా ఈ సంవత్సరంలో మనకు ముఖ్యమైనటువంటి 4 గ్రహాల యొక్క సంచారాన్ని గనక మనం తీసుకున్నట్టయితే శని మనకు యథావిధంగా మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. గురువు మిథున రాశిలోను, అదేవిధంగా మనకు కర్కాటక రాశిలోను, తరువాత సింహ రాశిలో సంచారం అనేది ఈ సంవత్సరంలో ఉంటుంది. ఇక రాహు యొక్క సంచారము, కేతు యొక్క సంచారం కనుక గమనించినట్టయితే రాహు యొక్క సంచారము మనకు కుంభరాశిలోను, తర్వాత మకర రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక కేతు వచ్చేసి మనకు ప్రస్తుతము మనకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. సింహరాశి నుంచి కేతు మనకు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అదేవిధంగా రాహు వచ్చేసి మనకు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కుంభరాశి నుంచి మకర రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇది స్థూలంగా మనకు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఇవి మనకు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక అందరికీ చాలా చక్కటి ఫలితాలు కలగాలి,
ప్రతి రాశి వారికి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో మంచి ఫలితాలు, అనుకున్నటువంటి పనులు నెరవేరాలి, విజయాలు కలగాలని కోరుకుంటూ మరొక వీడియోలో మరొక ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.